సో ఏదైనా ఒక ప్రదేశం గాని, వ్యక్తి గాని, ఒక టెక్స్ట్ లిఖిత పూర్వకంగా మనకి దొరికింది ఏదైనా గాని, లేదంటే మనం గ్యాదర్ చేసిన ఆబ్జెక్ట్, మనం ఏ ఆబ్జెక్ట్ గ్యాదర్ చేయొచ్చు, ఆర్కియాలజిస్ట్ గ్యాదర్ చేస్తారనమాట ఆబ్జెక్ట్స్ ని. లైక్ వాళ్ళు వాడిన యుటెన్సిల్స్, వేసుకున్న జ్యువెలరీ, ఆర్నమెంట్స్, సో ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా ఆధారాలే, సోర్సెస్ ఆఫ్ హిస్టరీనే. లెట్స్ ఎక్స్ప్లోర్. కెన్ యూ కలెక్ట్ ఇన్ఫర్మేషన్? మీరేమన్నా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయగలుగుతారా? అట్లీస్ట్ 3 generations ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఒక 3 generations అంటే అమ్మ, అమ్మమ్మ, ముత్తమ్మమ్మ, బోత్ సైడ్స్, మదర్ సైడ్, ఫాదర్ సైడ్, అంటే నానమ్మ, తాత, మళ్ళీ వాళ్ళమ్మ గారు, నాన్నగారు అన్నమాట. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి దీంట్లో ఫిల్ చేయాలి మీరు. సో రిలేషన్ ఏంటి? పెటర్నల్ అంటే ఫాదర్ సైడ్. నెక్స్ట్ మెటర్నల్ అంటే మదర్ సైడ్ ఏమో అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ పేర్లు. ఫాదర్ సైడ్ ఏమో నానమ్మ, మా అమ్మ అంటారు కొంతమంది, నానమ్మ, తాతయ్య వాళ్ళ పేర్లు. నెక్స్ట్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్. ఇప్పుడు ఈ అమ్మమ్మ ఉంది కదా, ఆ పెటర్నల్ సైడ్ అంటే మళ్ళీ ఫాదర్ సైడ్ నాన్న ఉన్నారు కదా, నాన్న వాళ్ళ నాన్న, అమ్మ, ముత్తమ్మమ్మ, తాతయ్య గారు. ఓకేనా? వాళ్ళ పేర్లు ఇక్కడ. సేమ్ మదర్ సైడ్ వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు. ఇక్కడ ఆక్యుపేషన్, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఏ ప్లేస్ లో పుట్టారు. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఎలా కలెక్ట్ చేశారు? ఫోటోస్ కలెక్ట్ చేశారా, లేదు అంటే ఏదైనా మెమరీయా, ఎవరైనా చెప్పారా, మీకు గుర్తు తెచ్చుకొని చెప్పారా? ఎలా చెప్పారు, మీరు ఎలా కలెక్ట్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రాయండి. ఓకేనా? అయిపోయింది. నెక్స్ట్, థింక్ అబౌట్ ఇట్. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఓల్డ్ కాయిన్స్ చూసే ఉంటారు కదా. ఇది వరకు 1 పైసా, 2 పైసా, 5 పైసా అలా ఉండేవి. 10 పైసా, మా చిన్నప్పుడైతే 10 పైసా, 25 పైసా కూడా చూసాము. 10 పైసా, 25 పైసా చూసాము. సో మీరు మీ చిన్నప్పుడు ఏం చూసారు, ఏ కాయిన్స్ చూసారో ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. బుక్స్ ఎలా ఉన్నాయి, ఓల్డ్ బుక్స్ ఎలా ఉన్నాయి, మీ నాన్నగారు చదివేటప్పుడు బుక్స్ ఎలా ఉన్నాయి, అవి కూడా ఒకసారి ఉంటే గనక చూడండి. క్లాత్స్, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకునే వాళ్ళు, ఇప్పుడున్న ఫ్యాషన్, అప్పుడున్న ఫ్యాషన్ కంపేర్ చేసుకోండి. జ్యువెలరీ, తర్వాత యుటెన్సిల్స్ వంటింట్లో ఏం వాడేవాళ్ళు, జ్యువెలరీ ఏం వేసుకునేవాళ్ళు, ఇప్పట్లో వేసుకున్నావా జ్యువెలరీ, అప్పుడు ఇంకా ఫ్యాషన్ గా ఉండేదా? ఒకసారి మీ అమ్మమ్మ గారు వేసుకున్న జ్యువెలరీ ఏమన్నా ఉంటే ఆవిడని అడిగి కంపేర్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కెన్ వి గెయిన్ ఫ్రమ్ సచ్ ఆబ్జెక్ట్స్? సరే, మీరు ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారు కదా. ఓకే, కానీ మీరు ఈ ఆబ్జెక్ట్స్ చూసి మీరు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ని గెయిన్ చేశారు అది కూడా రాయండి. ఒకసారి ఆలోచించండి. ఆర్ ఫ్రమ్ ఓల్డ్ హౌసెస్ ఆర్ బిల్డింగ్స్, ఆ పాత ఇళ్ళని చూసి, పాత వాటిని చూసి, ఆర్నమెంట్స్ ని చూసి ఏం గెయిన్ చేశారు నాలెడ్జ్ ఒకసారి చూసుకోండి. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆర్ స్ట్రక్చర్ టెల్స్ ఏ స్టోరీ. ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క స్ట్రక్చర్, ఓల్డ్ బిల్డింగ్స్ చూస్తాము, కొన్ని కట్టడాలు మధ్యలో ఆపేసిన ఉంటాయి, లేదా పురాతనమైన టెంపుల్స్ మధ్యలో ఇవి పడిపోవడం, ఇలా అయిపోవడం చూస్తూ ఉంటాము. ఓల్డ్ బిల్డింగ్స్ చూస్తూ ఉంటాము. ఓకే, అవన్నీ ఒక స్టోరీ చెప్తాయి అన్నమాట మనకి. అదే ఆ ఆబ్జెక్ట్ ఎవరికి చెందింది, అసలు దాంతో ఏం చేసేవాళ్ళు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఆబ్జెక్ట్ తో మనం తెలుసుకోవచ్చు. అండ్ ఈజ్ లైక్ ఎ పీస్ ఇన్ ద జిగ్సా పజిల్. ఫర్ సపోజ్ జిగ్సా పజిల్ లో మీకు ఒక్క కార్డే మీకుంది, కానీ ఈ ఒక్క దాంతో ఈ పజిల్ మొత్తం ఫిల్ చేయొచ్చు, ఆ బొమ్మ మొత్తం మీరు గీయచ్చు కదా. ఎలాగా? ఇటువైపు ఉన్న లింక్ తో ఇక్కడ ఫిల్ చేయొచ్చు, ఇటువైపు ఉన్న దాంతో ఇట్లా, ఇలా మీరు హోల్ పజిల్ ని సాల్వ్ చేస్తారు. ఈ ఆబ్జెక్ట్ కూడా అలాగే అన్నమాట. ఒక చిన్న ఆబ్జెక్ట్ మనకి దొరికితే దాంతో వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది అనేది మొత్తం
మొత్తం వివరాలన్నీ తీయొచ్చు అనమాట. సిమిలర్లీ we can put together historical events through a variety of sources. చాలా వెరైటీ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి హిస్టారికల్ ఈవెంట్స్ ని అన్ని పెట్టడానికి. అవి ఏంటి అనేవి ఇక్కడ ఇచ్చారు, చూద్దాం రండి. అబ్జర్వ్ ద ఫిగర్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పేజ్. ఈ ఫిగర్ ని చూడండి మీరు. ఓకే, సో ఇట్ బ్రింగ్స్ టుగెదర్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ హిస్టరీ. యూ డు నాట్ నీడ్ టు రిమెంబర్. ఓకే, యూ డి నాట్ నీడ్ టు రిమెంబర్ దెమ్ ఆల్ నౌ. ఇవన్నీ మీరు ఇప్పుడు గుర్తు పెట్టేసుకోక్కర్లేదు. ఈ సోర్సెస్ అన్ని ఒక్కసారి అయితే చూడండి ఏమేమి ఉన్నాయి సోర్సెస్. ఇక్కడ చూడండి, సెంటర్ ఈస్ సోర్సెస్ ఆఫ్ హిస్టరీ. ఈ సోర్సెస్ ఆఫ్ హిస్టరీకి ఇక్కడ 4 sides 4 ఇచ్చారు చూడండి. ఓరల్ హిస్టరీ అంటే మీ అమ్మమ్మ గారు గాని మీ ముత్తమ్మమ్మ గారు గాని నోటితో చెప్తారు కదా వివరాలు, ఇదే సోర్సెస్ ఆఫ్ ఓరల్. నోటితో చెప్పడాన్ని ఓరల్ సోర్సెస్ ఆఫ్ హిస్టరీ. మనకి వేదాలు కూడా ఓరల్ గానే ట్రాన్స్ఫర్ అయినాయి. ఆ నాలెడ్జ్ అంతా ఓరల్ గానే ట్రాన్స్ఫర్ అయింది. సో దీస్ ఆర్ ద ఓరల్ సోర్సెస్ అన్నమాట. ఇక్కడ ఏంటి, ఫోక్లోర్ జానపదాలు, తర్వాత జీనియలాజికల్ వంశపారంపర్యంగా వస్తున్న ఓరల్ సోర్సెస్ అన్నమాట. నెక్స్ట్ ఆర్కియాలజికల్ సోర్సెస్. ఇందాక చెప్పాను కదా, ఆర్కియాలజిస్ట్ ఏం చేస్తారు, ఎర్త్ ని డిగ్ చేసి వాటిని ఆబ్జెక్ట్స్ ని బయటికి తీస్తారు. దాన్ని బట్టి కూడా మనము ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉంటాయి, మాన్యుమెంట్స్ ఉంటాయి, మౌంట్స్ ఉంటాయి, హ్యూమన్ ఆర్ యానిమల్ రిమైన్స్ ఉంటాయి, లైక్ దేర్ బోన్స్ ఆర్ వాళ్ళని పాతి పెట్టడం కానీ, లేదంటే ఆ రిమైన్స్ ని చూసి చేస్తారు. ఎక్స్కవేషన్స్ అంటే తవ్వకాల్లో బయటపడినవేంటి ఇవన్నీ రిమైన్స్, టూల్స్ అండ్ వెపన్స్, ఫిగరైన్స్ ఆర్ ఆర్నమెంట్స్, వాళ్ళు వేసుకున్న వాళ్ళు వాడిన జ్యువెలరీ కానీ ఆర్నమెంట్ కానీ. ఓకే, అండ్ దెన్ పాటరీ అండ్ టాయ్స్. తర్వాత హ్యాబిటేషన్స్ అండ్ బరియల్స్. వాళ్ళు చనిపోయాక వాళ్ళని ఎట్లాగైతే పాతి పెట్టారా లేదా కాల్ చేశారా, అది అంతా వాళ్ళ హ్యాబిటేషన్స్, వాళ్ళు ఎలా బ్రతికారు, ఇదంతా కూడా మనకి ఎక్స్కవేషన్స్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ ఆర్కియాలజికల్. సో ఇక్కడ ఏంటి, ఇంకొకటి ఇచ్చారు ఆర్కియాలజికల్ సోర్సెస్ లో స్ట్రక్చర్స్ ఏంటి అంటే మాన్యుమెంట్స్ అండ్ మౌంట్స్. ఓకేనా. నెక్స్ట్ ఆర్టిస్టిక్ సోర్సెస్, పెయింటింగ్ అనేది ఒక ఆర్టే కదా. జహాంగీర్ టైంలో పెయింటింగ్స్ చాలా బాగా అద్భుతంగా ఉండేవి. జహాంగీర్ అంటే ఒక రాజు అన్నమాట, మొఘల్ ఎంపరర్. ఓకే, సో ఆ రాజు టైంలో ఈ పెయింటింగ్స్ ఒక రకంగా ఉండేవి, అక్బర్ టైంలో ఒక రకంగా ఉండేవి. సో ఆ పిక్చర్ చూసి ఈ పిక్చర్ ఈ రాజు టైంలో వేసేవాళ్ళు, ఈ పోర్ట్రేట్ మోడ్ పిక్చర్ ఇలా పెయింట్ చేసేవాళ్ళు ఆ టైంలో అని చెప్పి మనము ఆ హిస్టరీని చెప్తున్నాం. నెక్స్ట్ స్కల్ప్చర్స్. ఒక బొమ్మ శిల్పం చూసి ఈ శిల్పము దేనికి ఎవరు ఏ రాజో లేదంటే దాని యొక్క డీటెయిల్స్ ఏంటి అనేవి కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ప్యానల్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి లిటరరీ సోర్సెస్ అంటే ఏంటి, లిఖిత పూర్వకంగా రాస్తారు కదా ఒక బుక్ కానీ ట్రావెలాగ్స్ కానీ. సో వాళ్ళకి విజిట్ చేసిన వాళ్ళు కానీ, ఇండియాలో ఇండియన్ లిటరేచర్ కానీ, ఫారిన్ అకౌంట్స్ కానీ, బయట నుంచి వచ్చి ఇండియాని విజిట్ చేసి ట్రావెలర్స్ ఉంటారు కదా, లైక్ హుయాంగ్ సాంగ్ చైనా నుంచి వచ్చారు ట్రావెలాగ్స్ రాస్తారు. సో వాళ్ళు రాసినవి లేదా హిస్టారికల్ క్రానికల్స్. నెక్స్ట్ ఇండియన్ లిటరేచర్ లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, వేదాస్ కూడా ఇతిహాసాలు వేదాస్ ఓరల్ గానే ట్రాన్స్ఫర్ అయినాయి. ఇండియన్ లిటరేచర్ అన్నమాట, పోయమ్స్ అండ్ ప్లేస్. నెక్స్ట్ వచ్చేసరికి హిస్టారికల్ టెక్స్ట్, రామాయణం మహాభారతం. ఓకే, ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ స్టోరీస్ లైక్ ఇంకా చాలా మనకి భట్టి విక్రమార్క కథలని, విక్రమాదిత్య స్టోరీస్ అని, ఇట్లా రకరకాల కింగ్స్ స్టోరీస్ అన్ని కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట. వీటిని ఇది ఫైనల్లీ ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇన్స్క్రిప్షన్స్ అంటే మనకు ఒక పిల్లర్ మీద గాని ఏదైనా దాని మీద గాని షీట్ మీద గాని కాపర్ ప్లేట్ మీద గాని రాసే శాసనాలనే
ఇన్స్క్రిప్షన్స్ అంటారు. శాసనం అంటే రాజు ఈ రాజు ఆ రాజు మీద గెలిచాడు అని రాయొచ్చు. ఏదైనా రాజు చెప్పింది దాని మీద రాస్తే ఇన్స్క్రిప్షన్ అవుతుంది. మాన్యుస్క్రిప్ట్, కాపర్ ప్లేట్స్ చెప్పా కదా, కాయిన్స్ బట్టి కూడా మనము కాయిన్స్ మీద కూడా రాసుకునేవాళ్ళు. సముద్రగుప్తుడు వీణ ప్లే చేస్తూ ఉండేదన్నమాట. ఆ కాయిన్ మీద ఆ రాజు వీణ ప్లే చేస్తున్న బొమ్మ ఉండేదన్నమాట ఆ కాయిన్ మీద. సో మీకు దొరికితే వెతకండి, లేదా గూగుల్ చేసి చూడండి. ఒక్కొక్క సోర్సెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి సోర్సెస్ అన్ని కూడా. ఓకేనా? ఓకే, గోయింగ్ టు నెక్స్ట్ వన్. హిస్టోరియన్ అంటే ఎవరు అంటే ఏ పర్సన్ హూ స్టడీస్ అండ్ రైట్స్ అబౌట్ ద పాస్ట్. ఎవరైనా ఒక వ్యక్తి చరిత్ర గురించి చదివి ఆ చరిత్ర ఇలా ఉంది అని రాస్తే, ఆ గతం గురించి రాస్తే, వాళ్ళ గతం గురించి రాస్తే ఆయన్ని హిస్టోరియన్ అంటారు. ఓకేనా? వెన్ హిస్టోరియన్ స్టడీ సే ఏ కింగ్ క్వీన్ ఆఫ్ 1500 years ago, 1500 సంవత్సరాల క్రితం ఒక కింగ్ ఉండేవాళ్ళు, లేదా ఒక రాణి, ఒక రాజు ఉండేవాళ్ళు అనుకోండి. వాళ్ళ గురించి చక్కగా చదివి ఇన్షియన్ మాన్యుమెంట్ గురించి కానీ, లేదు అంటే ఒక వార్ లో సమ్ ఐటమ్స్ ఆఫ్ ద ట్రేడ్, ఓకే, సమ్ ఐటమ్స్ ఆఫ్ ద ట్రేడ్, వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు కదా, అప్పుడు ఆ టైంలో ఏమేమి వ్యాపారం చేశారు, దేని గురించి చేశారు. ట్రేడింగ్ కింగ్స్ టైంలో హార్సెస్ ట్రేడింగ్ జరిగేవి. పూసలు జమ్ స్టోన్స్, ఇట్లాగా జమ్ స్టోన్స్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవుతూ ఉండేవన్నమాట. ఆ ఐటమ్స్ బట్టి కూడా ఓకే ఈ ట్రేడ్ అయ్యింది ఇక్కడ, ఐటమ్స్ బట్టి కూడా మన హిస్టరీ అనేది హిస్టోరియన్స్ చెప్తారనమాట. సమ్టైమ్స్ సోర్సెస్ కన్ఫర్మ్ ఈచ్ అదర్, ద జిగ్సా పీసెస్ మ్యాచ్. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఒక పీస్ మ్యాచ్ అయింది. చైనాలో కూడా అరే ఇక్కడ మాకు కూడా హుయాంగ్ సాంగ్ వచ్చాడు, ఇక్కడ కూడా ఇండియాలో కూడా హుయాంగ్ సాంగ్ ఇక్కడ కూడా వచ్చాడని ఇక్కడ రాసి ఉంటుంది, ఇక్కడ రాసి ఉంటుంది. సో ఈ పీస్ మనం మ్యాచ్ చేస్తున్నాం. ఎస్, బోత్ ఆర్ సేమ్ అని అనుకోవట్లా, అదే జిగ్సా పీసెస్ మ్యాచ్. At other times, sources may give contradictory information. Sometimes ఇక్కడ హుయాంగ్ సాంగ్ కాకుండా చాంగ్ అని ఉండొచ్చు, తెలియదు కదా. సో అలా కాంట్రడిక్టరీ ఇన్ఫర్మేషన్ సమ్ అదర్ పర్సన్ ఉండొచ్చు. ఇన్ విచ్ కేస్ దే నీడ్ టు డిసైడ్ అనమాట, ఏ సోర్స్ ని ఎక్కువ ట్రస్ట్ చేయాలి. అరే వీళ్ళేమో జాంగ్ అని రాశారు, వీళ్ళేమో హుయాంగ్ సాంగ్ అని రాశారు, ఈ సోర్స్ కరెక్టా, ఈ సోర్స్ కరెక్టా, ఈ సోర్స్ కరెక్టా అనేది వాళ్ళు చూసుకోవాలన్నమాట. ఓకే, దిస్ ఇస్ హౌ దే ట్రై టు రీక్రియేట్ ద హిస్టరీ. ఇలాగే వాళ్ళు రీక్రియేట్ చేసుకుంటూ వచ్చారు. అలా పాస్ట్ లో గతంలో ఈ రాజు ఉండేవాడు, ఈ ట్రావెలర్ విజిట్ చేశాడు అని చెప్పి అలా చదువుకుంటున్నాం మనం కూడా. దాని ఆధారంగానే మనం కూడా చదువుకుంటున్నాం ఇప్పుడు. హూ కాంట్రిబ్యూట్స్ టు ఆల్ ది సోర్సెస్ ఆఫ్ హిస్టరీ? హిస్టోరియన్స్ దెమ్సెల్వ్స్. వాళ్ళొక్కళ్ళేనా? వాళ్ళతో పాటుగా మనం ఏంటి, ఆర్కియాలజిస్ట్, ఎపిగ్రాఫిస్ట్ అంటే హూ స్టడీ ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్. వాళ్ళు రాస్తారు కదా ఇన్స్క్రిప్షన్, అది వేరే లాంగ్వేజ్ లో ఉంటుంది. మనం ఇప్పుడు ఇంగ్లీష్ చదువుతున్నాం, కన్నడ, తెలుగు, హిందీ ఇలా లాంగ్వేజెస్ ఉన్నాయి. అప్పట్లో వేరే లాంగ్వేజ్ లో ఉన్నాయి. ఆ లాంగ్వేజ్ డిఫరెంట్ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, ప్రాకృత్ అవ్వచ్చు, సాంస్క్రిట్ అవ్వచ్చు, బ్రాహ్మీ స్క్రిప్ట్ అవ్వచ్చు. స్క్రిప్ట్ డిఫరెంట్, మళ్ళీ దాని మీద రాసిన లాంగ్వేజ్ డిఫరెంట్. ఓకే, సో అవి చదివే వాళ్ళని ఎపిగ్రఫిస్ట్ అంటారు. ఆంథ్రోపాలజిస్ట్, వీళ్ళందరూ కలిసి మనకి హిస్టరీ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, ఇన్ అడిషన్, ఇన్ ద లాస్ట్ 50 years or so, scientific studies have been contributing more and more to the reconstruction of the past. వీటన్నిటికన్నా కూడా సైంటిఫిక్ స్టడీస్ చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయిట. ఫర్ ఎగ్జాంపుల్, స్టడీస్ ఆఫ్ ఏన్షియంట్ క్లైమేట్స్, chemical studies of excavated materials, and studies of genetics of ancient people have provided fresh insights. ఇప్పుడేంటి, సైన్స్ అనేది, టెక్నాలజీ అనేది ఎక్కువైపోయింది, డెవలప్ అయిపోయింది బాగా. సో ఆ సైన్స్ ఆధారంగా మనము కెమికల్ స్టడీస్ చేస్తున్నాం. ఆ మెటీరియల్ తీసుకెళ్లి కెమికల్ టెస్ట్లు చేస్తున్నాం. డిఫరెంట్ టెస్ట్లు చేస్తే అది ఏ కెమికల్, దేంతో మేడ్ అయ్యి ఉంది
అది ఎందుకు అలా మారిపోయింది, ఇవన్నీ తెలుస్తాయి. అలాగే నెక్స్ట్ అవి జెనెటిక్స్ ఆఫ్ ఏన్షియంట్ పీపుల్ కూడా మనము చదువుకోవచ్చు. సప్లిమెంట్ ద మోర్ యూజువల్ సోర్సెస్. ఓకే, అండ్ వెన్ హిస్టోరియన్స్ స్టడీ రీసెంట్ హిస్టరీ, అనదర్ సోర్స్ ఈస్ న్యూస్ పేపర్స్. ఇంకోటి ఏంటి, న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్స్ అంటే మనకి ఈ మధ్య కాలంలోనే కదా, బ్రిటిషర్స్ టైంలో, ఫర్ ద లాస్ట్ ఫ్యూ డికేట్స్, అదే ఇప్పుడు చెప్తున్నాను కదా, బ్రిటిషర్స్ టైంలో. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మీడియా అంటే వెరీ రీసెంట్, వెరీ రీసెంట్, 80s 90s అనమాట, వెరీ వెరీ రీసెంట్. దీస్ ఆర్ వెరీ రీసెంట్ అనమాట. ఇవన్నీ చాలా ఓల్డ్, ఇవన్నీ చాలా చాలా వేల సంవత్సరాల క్రితం ఈ సోర్సెస్ అన్ని. ఇవన్నీ ఇప్పుడు ప్రెసెంట్ అంతే. ఓకే ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్ వన్. There are a few images of different sources of history on the next page. Okay, who, what do you think the objects show? Write down the boxes. ఇక్కడ వేరే డిఫరెంట్ ఇమేజెస్ ఇచ్చారంట. సో ఫస్ట్ వచ్చేసరికి సిఆర్, ఫస్ట్ వచ్చేసరికి గోల్డ్ కాయిన్ అన్నమాట. ఈ గోల్డ్ కాయిన్ మేబీ గుప్తా రూలర్స్ టైంలో ఉన్నాయి అప్పుడు గోల్డ్ కాయిన్స్. అంటే ఇదేం చెప్తుంది, గోల్డ్ కాయిన్ ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి, సో స్టీల్ మిక్స్డ్, రైట్. సో అప్పుడు గోల్డ్ కాయిన్స్ అంటే ఎంత వెల్దీగా ఉన్నారు అది చెప్పొచ్చు కదా మనము. సో ద ఎంపైర్ ఈస్ వెరీ వెల్దీ ఎంపైర్, ప్రాస్పరస్, ప్రాస్పరస్ కదా. నెక్స్ట్ ఫస్ట్ ఆ ట్రేడ్ అనేది అద్భుతంగా జరిగింది, అందుకే కదా వాళ్ళు కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ వ్యాపారం అనేది చేస్తున్నారు, కాయిన్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఇస్తున్నారు. సో ట్రేడ్ అనేది జరుగుతుంది, ఓల్డ్ కాయిన్స్ లో ట్రేడ్ జరుగుతుంది కదా. అండ్ ఏ స్ట్రాంగ్ ఎకానమీ, ఎకానమీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇమేజ్ లో మనకి కింగ్ యొక్క అచీవ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి, రిలీజియన్, టైటిల్, అవన్నీ కూడా. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఇస్ అ స్టోన్ రిలీఫ్ స్కల్ప్చర్, ఒక టెంపుల్ ఆర్ స్తూపా నుంచి కలెక్ట్ చేసింది అనమాట ఇది. దిస్ అ కార్వ్డ్ స్టోన్ ప్యానెల్ డెపిక్టింగ్ సీన్స్ ఫ్రమ్ ఏన్షియంట్ లైఫ్ ఆర్ బుద్ధ ఆర్ బుద్ధిస్ట్ ఆర్ జైన్ ఆర్ హిందూ ట్రెడిషన్, ఏ ట్రెడిషన్ అయినా అయి ఉండొచ్చు. ఇక్కడ మనకి ఏం చెప్తోంది అని అంటే, చూడండి వీళ్ళ డ్రెస్సెస్ కానీ ఆర్నమెంట్స్ కానీ వీళ్ళు యూజ్ చేసేవన్నీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎంత బ్యూటిఫుల్ గా కార్వింగ్ చేశారో. డ్రెస్సెస్, ఆర్నమెంట్స్, హెయిర్ స్టైల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వాళ్ళు యూజ్ చేసిన ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ కనిపిస్తోంది మనకి. ఐ థింక్ ఒక షిప్ యూజ్ చేశారు, తర్వాత అట్లా అనమాట ట్రేడ్ లో. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది అశోక ఎంబ్లం, పిల్లర్ క్యాపిటల్. ఇదేంటి అంటే లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక, లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక. అశోకుడు టైంలో ఇది లయన్ క్యాపిటల్, ఇది ఒక సింబల్ అన్నమాట, గుర్తు, కింగ్డమ్ యొక్క గుర్తు. సార్నాథ్ ఎక్కడ ఉంటుంది, లయన్ క్యాపిటల్ యాక్చువల్లీ సార్నాథ్ నుంచి తీసుకున్నారు. ఇదే లేటర్ ఆన్ మన ఇండియా నేషనల్ ఎంబ్లమ్ గా దీన్ని ప్రకటించింది, నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఈ కిందది ఏంటి అంటే అశోక చక్ర. నెక్స్ట్ ఇక్కడ 4 లయన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దీన్ని ధర్మ చక్రం అంటారు, ధర్మ చక్రం. అశోకుడు ఎందుకు ఇది పెట్టాడు అంటే హీ వాంట్స్ టు గివ్ ద మెసేజ్ ఆఫ్ పీస్ అన్నమాట. ఆఫ్టర్ ఏ గ్రేట్ వార్, వార్ తర్వాత, ఒక పెద్ద వార్ తర్వాత ఆయన మనస్సు మారిపోయి పీస్ కోసం అని చెప్పి ధర్మ వైపు నడిచాడు, అహింస వైపు మౌల్డ్ అయిపోయాడు అశోకుడు. ఓకే ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ పేజ్. బిగినింగ్స్ ఆఫ్